ఓం శాంతి. మురళీ డేట్ 13th December 2023. మురళీ సారము: మధురమైన పిల్లలు, మీ ఆత్మిక యోగము సదా పవిత్రంగా అవ్వడం కోసం. ఎందుకంటే మీరు పవిత్రతా సాగరునితో యోగాన్ని జోడిస్తారు, పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రశ్న: నిశ్చయబుద్ధి గల పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయము దృఢంగా ఉండాలి? ఆ నిశ్చయానికి గుర్తు ఏమిటి? జవాబు: మేము ఒక్క తండ్రి పిల్లలము. తండ్రి నుండి మాకు దైవీ స్వరాజ్యం లభిస్తుంది అని మొట్టమొదట దృఢమైన నిశ్చయం ఉండాలి. నిశ్చయం ఏర్పడినట్లయితే వెంటనే ఏమని బుద్ధిలోకి వస్తుందంటే, మేము ఏ భక్తినైతే చేశామో అది ఇప్పుడు పూర్తయింది, ఇప్పుడు స్వయంగా భగవంతుడు మాకు లభించారు అని. నిశ్చయబుద్ధి గల పిల్లలే వారసులుగా అవుతారు. గీతము: ఓ దూరదేశపు బాటసారి, ఓ దూర్కే ముసాఫిర్ అని పాట. ఓం శాంతి. అందరూ దూరదేశపు బాటసారులేనని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలందరూ అత్యంత దూరంలోనున్న పరంధామ నివాసులు. ఇది కూడా శాస్త్రాల్లో ఉంది. ఆత్మ దూరంలో ఉంటుంది. అక్కడ సూర్యచంద్రాదుల ప్రకాశం ఉండదు. మూలవతనం మరియు సూక్ష్మవతనంలో ఎలాంటి డ్రామా ఉండదు. డ్రామా ఈ స్థూలవతనంలో ఉంటుంది. దీనినే మనుష్య సృష్టి అని అంటారు. మూలవతనం మరియు సూక్ష్మవతనంలో 84 జన్మల చక్రం ఉండదు. చక్రాన్ని మనుష్య సృష్టిలో చూపించడం జరుగుతుంది. మనుష్య సృష్టి ఏమిటి? మనిషి దేనితో తయారు చేయబడ్డాడు? మనిషిలో ఒకటేమో ఆత్మ ఉంటుంది, ఇంకొకటి శరీరము ఉంటుంది. పంచతత్వాలతో కూడిన బొమ్మ తయారవుతుంది. అందులోకి ఆత్మ ప్రవేశించి పాత్రను అభినయిస్తుంది. కావున అందరూ దూరదేశవాసులే కదా. కానీ మీరు నిశ్చయం ఏర్పరచుకున్నారు. మనుష్యులలో నిశ్చయం లేదు. నన్ను దూరదేశ నివాసి అని అంటారు, కానీ ఆత్మలైన మీ అందరి నివాస స్థానము ఒక్కటే. ఆ నాటకంలో ఎవరైతే పాత్రను అభినయిస్తారో అందులో ప్రతి ఒక్కరికి తమ తమ ఇల్లు ఉంటుంది. అక్కడి నుండి వచ్చి పాత్రను అభినయిస్తారు. మేమంతా ఒక్క తండ్రి పిల్లలమే, ఒకే ఇల్లు అయిన పరంధామ నివాసులము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అది బ్రహ్మ మహాతత్వము, ఇది ఆకాశతత్వము. ఇక్కడ పాత్రను అభినయిస్తారు. రాత్రి పగలు ఉంటాయి కదా, అందుకే సూర్యచంద్రాదులు కూడా ఉన్నారు. మూలవతనంలో రాత్రి పగలు ఉండవు. ఈ సూర్యచంద్రాదులు దేవతలేమీ కారు. ఇవి రంగస్థలాన్ని ప్రకాశవంతం చేసే దీపాలు. పగలు సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు, రాత్రి వేళ చంద్రుని ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు మనుష్యులందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. భగవంతుడి పైన ఉంటారని వారికి తెలుసు. ఓ పరంపిత పరమాత్మ అని భగవంతుడిని కూడా తలుచుకుంటారు కదా. అప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఆత్మ అర్థం చేసుకుంటుంది, కానీ అజ్ఞానపు నీడ కమ్ముకుని ఉంది. మేము ఇక్కడి నివాసులము కాము, మన తండ్రి వారు అన్నది కూడా తెలుసు. నోటి నుండి ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు కదా. మళ్ళీ అందరూ తండ్రులే, భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. అందరూ తండ్రులు కారని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఇది తెలియని కారణంగా పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆత్మలైన మీరు సోదరులు, ఒక్క తండ్రి సంతానంగా అయ్యారు. నిశ్చయబుద్ధి గలవారు నెంబర్ వారీగా ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి అని లౌకిక సంబంధంలో నిశ్చయము ఉండనే ఉంటుంది. ఇక్కడ తండ్రి నుండి మాయ పదే పదే ముఖం తిప్పేస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి
తండ్రికి చెందిన వారిగా అవుతారు. మరి మాయ కూడా సర్వశక్తివంతంగా ఈ గొడవ పడుతుంది. ఇది పంచవికారాలపై విజయం పొందడానికి యుద్ధము. యుద్ధమైతే ప్రసిద్ధమైనది. శాస్త్రాల్లో కౌరవులు పాండవులను ఎలాగైతే చూపించారో అటువంటి విషయం అంటూ ఏదీ లేదు. ఈ రావణునితో యుద్ధము చాలా శక్తివంతమైనది. తండ్రి స్మృతిలో ఉంటూ మనం సంపూర్ణంగా అవ్వాలని, ఆత్మ పవిత్రంగా అవ్వాలని మనం కోరుకుంటాము. యోగము తప్ప ఇంకా ఏ మార్గము లేదు. ఇతర యోగాలైతే నేర్చుకుంటారో అవేమీ పవిత్రత కోసం కావు. అవన్నీ అల్పకాలికం కోసం. స్థూలమైన యోగాలు మరియు ఇది సదా పవిత్రంగా అవ్వడం కోసం ఆత్మిక యోగం. పవిత్రతా సాగరునితో మనం యోగాన్ని జోడించడం ద్వారా పవిత్రంగా అవుతాము. తండ్రి అంటారు, ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఇది పతిత ప్రపంచం అని బుద్ధి కూడా చెప్తుంది. ఇది సత్యయుగమా లేక కలియుగమా అని ఎవరినైనా అడగండి. దీనిని సత్యయుగము అని ఎవరు అనరు. సత్యయుగము కొత్త ప్రపంచం. దానిని స్వర్ణిమ యుగమని, దీనిని ఇనుప యుగమని అంటారు. పాత ప్రపంచాన్ని కలియుగమని, కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు. ఇప్పుడు ఇది సత్యయుగముగా అవుతుంది. అలాగే కలియుగముగా కూడా ఉంది అని ఎవరు అనలేరు. అలా కాదు. నరకవాసులు అంటేనే నరకవాసులు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు. ఈ విషయాలు మనుష్యులకే అర్థం చేయించడం జరుగుతుంది. జంతువులు పతిత పావన రండి అని ఏమైనా అంటారా? అనరు కదా. ఎవరిని అడిగినా ఇది నరకమనే అంటారు. భారతే కొత్త ప్రపంచంగా స్వర్గంగా ఉండేది. మళ్ళీ భారతే పాత ప్రపంచంగా నరకంగా అవుతుంది. ఎక్కువగా మీరు భారత్ గురించే చెప్తూ ఉంటారు. మిగిలిన వారంతా మధ్యలో వస్తారు. వారితో మనకు సంబంధం లేదు. మన ధర్మమే వేరు. అది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇప్పుడు మీరు నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యారు. మీకు తెలుసు, మనం ఒకే తండ్రి పిల్లలము. తండ్రి నుండి మనకు స్వరాజ్యం లభిస్తుంది. మొదట ఈ దృఢమైన నిశ్చయం ఉండాలి. జ్ఞానము వింటారు, అది బాగానే ఉంది. ప్రజలుగా అవుతారు. మేము అనంతమైన తండ్రి పిల్లలము అన్న నిశ్చయం ఏర్పడాలి. దాని ద్వారానే మేము భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి చేశాము అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తయింది. భగవంతుడు స్వయంగా వచ్చి కలుసుకున్నారు. వారి నుండి సూర్యవంశీ స్వరాజ్య పదవి లభిస్తుంది. మనం అంతటి ఉన్నతమైన పదవిని పొందుతాము. ఏ విధంగా షావుకారులు పిల్లలను దత్తత తీసుకుంటారు కదా, వారైతే ఒక్క బిడ్డను దత్తత తీసుకుంటారు. ఇక్కడైతే అనంతమైన తండ్రికి అనేక మంది పిల్లలు కావాలి. వారంటారు, ఎవరైతే నా బిడ్డగా అవుతారో వారికి స్వర్గ వారసత్వం లభిస్తుంది అని. ఎవరైతే నాకు చెందిన వారిగా అవ్వరో వారు వారసత్వాన్ని తీసుకోలేరు. వారు శ్రీమతంపైనే నడవరు. ఎవరికైతే నిశ్చయం ఏర్పడుతుందో వారంటారు, బాబా మీరు మళ్ళీ వచ్చారు, చాలు, ఇక మేము మీ చేతిని వదలము. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. మేము పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యాము. మరి వారి శ్రీమతంపై మేము నడుస్తున్నాము. మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అని ఇంతమంది బీకేలుగా అయ్యారంటే తప్పకుండా నిశ్చయం ఉంది. మరి మేము కూడా ఎందుకు అవ్వకూడదు? మేము మీ వారిగా అయ్యాము అని వ్రాసి పంపించాలి. తండ్రి అంటారు, నేను దూరంగా ఏమైనా ఉన్నానా? నేనైతే ఇక్కడే కూర్చుని ఉన్నాను, హాజరై ఉన్నాను. ఇక్కడ ప్రాక్టికల్గా కూర్చున్నాను. ఏ విధంగా ప్రెసిడెంట్ గురించి వారు ఈ సృష్టిపై హాజరై ఉన్నారు అని అంటారు. అంటే దాని అర్థము అతను సర్వవ్యాపి అని కాదు. అలాగే పరంపిత పరమాత్మ ఎవరినైతే దుఃఖహర్త సుఖకర్త అని అనడం జరుగుతుందో వారు సర్వవ్యాపి కాలేరు కదా.
వారు ఉపస్థితులై ఉన్నప్పుడు మనుషులు అంత దుఃఖితులుగా ఎలా అవ్వగలరు? ఆ మాటకొస్తే తండ్రి ఉపస్థితులై లేనప్పుడు కూడా ఎవరు దుఃఖితులుగా ఉండరు. తండ్రి పిల్లల కొరకు ఇంటిని నిర్మించారు. ఏ విధంగా పిచ్చుక తన పిల్లల కొరకు గూడును నిర్మిస్తుందో అదేవిధంగా తండ్రి కూడా మీ కొరకు మీ ద్వారానే ఇంటిని నిర్మించేలా చేస్తారు. మీరు ఉండడానికే స్వర్గం అనే గూడు తయారవుతుంది. తండ్రి అంటారు, మీరు నా మతంపై నడిచినట్లయితే స్వర్గంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే గట్టిగా పట్టుకోవాలి అంటున్నారు బాబా. అలాగని ఇక్కడే కూర్చుండిపోవడం కాదు. ఇల్లు వాకిళ్లను వదలకూడదు కదా. వారైతే ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. ఎవరు వదిలేది? సన్యాసులు. గురువుని భగవంతునిగా భావిస్తారు. వారేమీ జీవిస్తూ మరణించరు. మీరైతే జీవిస్తూ మరణించి మళ్ళీ సత్యయుగంలో జీవించాలి. మీరు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు అన్న నిశ్చయం ఉన్నప్పుడు మరి వారి శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. పిల్లలుగా అయితే తండ్రి డైరెక్షన్లు ఇస్తారు. మొదట 1 వారం రోజులు బట్టీలో కూర్చోండి, మీకు రోజు జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అందరూ అయితే ఒకేలా అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థమును మరియు భాగ్యము అనుసారంగా పొందుతారు. అంత పురుషార్థము మరియు భాగ్యము పైనే ఆధారపడి ఉంటుంది. భాగ్యంలో ఏముంది, ఏ పదవిని పొందుతారు అన్నది తెలిసిపోతుంది. తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అచ్చా, గృహస్థ వ్యవహారంలో లేకపోతే వెళ్ళి అందులకు చేతికర్రగా అవ్వండి. సత్యనారాయణుని కథను వినిపించేందుకు తప్పకుండా వెళ్ళాలి. చూడండి, ప్రేమ్ బచ్చిని అంటే ప్రేమ అక్కయ్య సేవ చేయడానికి వెళ్ళారు. ఎవరైతే ఆహ్వానమును ఇచ్చారో వారు ఘన స్వాగతం పలికారు. అనేకులతో కల్పించారు. అక్కడి వారు ప్రభావితులయ్యారు. కానీ బాబా అంటారు, వీరిని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది అన్న నిశ్చయము కలవారు ఒక్కరు కూడా లేరు. ప్రభావితులవుతారు, కానీ తప్పకుండా జ్ఞానసాగరుడైన తండ్రే చదివిస్తున్నారు అన్న నిశ్చయం ఏమైనా ఏర్పడుతుందా? అయితే చాలా బాగుంది అని మాత్రమే అంటారు. బయటకు వెళ్ళగానే ఇక సమాప్తం అయిపోతుంది. పరస్పరం సత్సంగాలు జరుపుతారు. కానీ ఎవరైతే జరుపుతారో వారు కూడా నిశ్చయబుద్ధి గలవారిగా లేరు. వారిని హాఫ్ క్యాస్ట్ బ్రాహ్మణులు అని అంటారు. నిశ్చయము మరియు సంశయము ఉంటుంది. అప్పుడే తండ్రి చదివిస్తున్నారు అని అంటారు. మళ్ళీ అప్పుడే ఇది ఎలా జరగగలదు అని అడుగుతారు. అవును, పవిత్రంగా అవ్వడం మంచిదే, కానీ పవిత్రంగా ఉండడం చాలా కష్టం. మొదటైతే నిశ్చయం కావాలి. ఎంతగానో పులకరిస్తూ వ్రాయాలి. ఏ విధంగా బంధనంలో ఉన్న గోపికలు ఉత్తరాలు వ్రాస్తారో అలా బంధనం లేనివారు ఎప్పుడూ వ్రాయరు. బాబా ఏమని వ్రాస్తారంటే, ఒకరిని కూడా నిశ్చయబుద్ధి గలవారిగా చేయలేదు. అయితే సాధారణ ప్రజలను తయారు చేశారు, వారసులను తయారు చేయలేదు. ఒక్కరు కూడా నిశ్చయబుద్ధి గలవారిగా అవ్వలేదు. నిశ్చయబుద్ధి గలవారే వారసులుగా అవుతారు. కొందరు నిశ్చయబుద్ధి గలవారిగా ఉన్నారు, కానీ జ్ఞానాన్ని తీసుకోకపోతే అదే వంశంలోకి వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఇంకా ముందు ముందు ఖచ్చితమైన సాక్షాత్కారాలు జరుగుతాయి. తాము ఏ నెంబర్లో దాసదాసీలుగా అవుతారు అన్నది కూడా తెలిసిపోతుంది. అప్పుడిక చాలా పశ్చాత్తాపడతారు. మేమైతే శ్రీమతంపై నడవలేదు, అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రతి పరిస్థితిలోనూ డ్రామా అనే అంటారు. వీరికి డ్రామాలో కల్పకల్పాంతరాలు ఇటువంటి పాత్రయే ఉంది. సాక్షాత్కారాలైతే జరగవలసిందే. చివరిలో రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడిక విధి
మా భాగ్యంలో ఇదే ఉంది అని అంటారు. మీ చదువు యొక్క రిజల్ట్ వెలువడుతుంది. ఇది చాలా గొప్ప స్కూల్ అని బాబా అంటున్నారు. చదివించేవారు ఎవరు? ఒక్కరే. చదువు ఒక్కటే. మరి ఈ విద్యార్థి ఎటువంటి వారు అన్నది టీచర్కి అయితే తెలుస్తుంది కదా. అందరూ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో తెలుస్తాయి. ఏ విధంగా ప్రారంభంలో ధ్యానంలోకి వెళ్ళేవారో అలా గడియ గడియ మీరు ధ్యానంలోకి వెళ్తారు. మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు పొరపాట్లు చేస్తున్నారు, శ్రీమతంపై నడవడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ అది అలవాటైపోతుంది. శివబాబా, మేము మీ శ్రీమతంపై నడుస్తున్నామా అని మీరు అడగండి. బాబా చెప్తారు, మీరు నడవడం లేదు, అందుకే మీ భాగ్యం ఇలా కనిపిస్తుంది అని. ఇప్పుడు దశ బాలేదు, ముందు ముందు తెరుచుకోవచ్చు అని భావించడం జరుగుతుంది. కొందరు కామం యొక్క తేలికపాటి నశాల పడిపోతారు. భారత్ పావనంగా ఉండేది, శ్రేష్టాచారిగా ఉండేది. అది ఇప్పుడు భ్రష్టాచారిగా ఉంది. ఆ శ్రేష్టమైన దేవతల మహిమ అయితే ఉంది కదా. తండ్రి అంటారు, ఇది ఆశ్రీ సంప్రదాయము అని. నేను దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. ఈ దేవీ దేవతా ధర్మం చాలా ఉన్నతోన్నతమైనది. తండ్రి మాత్రమే పతిత పావనుడు. కానీ మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ఎవరెవరైతే ధర్మస్థాపన చేయడానికి వస్తారో వారు తప్పకుండా పవిత్రంగా అవుతారు. ప్రతి ఒక్క విషయంలో మంచి మరియు చెడు ఉంటాయి. తక్కువ భాగ్యము మరియు మంచి భాగ్యము కలవారు ఉన్నారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం అంతమైపోతుంది. ఈ రావణ నగరానికి నిప్పంటుకోనున్నది అంటున్నారు బాబా. రాముని సైన్యమైన మీరు కూర్చుని ఉన్నారు. ఎవరు? మనం రాముని సైన్యం. ఈ ధర్మానికి చెందిన వారి ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొందరికి జనకుని వలె ఒక్క బాణం తగలడంతో బస్ సరెండర్ అయిపోతారు. వారు ఎలాంటి సాకులు చెప్పరు. ఇక్కడ సాకులు నడవవు. కానీ మాయా తుఫానులు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. తాము ఈశ్వరీయ సంతానము అని తమ వంశాన్నే మరిపింపజేస్తుంది. కావున పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. కామము యొక్క నశ కొద్దిగా కూడా ఉండకూడదు. కామము పెద్ద మహాశత్రువు. ఇది అన్నింటికంటే అత్యంత పెద్ద పరీక్ష. బాబా అంటారు, పిల్లలు కలిసి ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి. తండ్రికి పిల్లల స్థితి గురించి తెలుసు. నిశ్చయబుద్ధి గలవారు తండ్రికి తమ సమాచారాన్ని ఇస్తారు. బాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తాను, మీ ఈ సేవను చేస్తున్నాను. సేవా సమాచారము రాస్తున్నప్పుడు నేను విశ్వాసం ఉంచగలను. సేవకు రుజువును చూపించినప్పుడే వీరిలో మంచి ఆశ కనిపిస్తుంది అని బాబా అర్థం చేసుకుంటారు. బాబా ఒక్కరే, పిల్లలైన మనం అనేక మంది ఉన్నాము అన్నది ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. బాబాకు ప్రతిరోజు రెస్పాన్స్ ఇవ్వవలసి ఉంటుందని కాదు. అలా కాదు. తండ్రి పేదల పెన్నిది. పేదవారికే దానం ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతఖండము నిరుపేదదిగా ఉంది. భారత్యే షావుకారి నుండి నిరుపేదగా అయ్యింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ భారతదేశమే అవినాశీ ఖండం. ఇక్కడే భగవంతుడు అవతరిస్తారు. భారత్ బంగారు పిచ్చుకలా ఉండేది. అంటే సర్వ సుఖాల భాండాగారంగా ఉండేది. ఆ సుఖధామంలోకి వెళ్ళేందుకు మనందరము పురుషార్థం చేస్తున్నాము. అచ్చా పిల్లలు, మధురాతి మధురమైన అనన్యమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा బాబా శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ రకమైన సాకులు చెప్పకుండా తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. సేవకు రుజువును ఇవ్వాలి. సెకండ్ పాయింట్, మనం ఈశ్వరీయ సంతానము, మనది ఉన్నతోన్నతమైన వంశము, ఇది మర్చిపోకూడదు. నిశ్చయబుద్ధి గలవారిగా అవ్వాలి మరియు తయారు చేయాలి. వరదానము, శ్రేష్ఠ స్వమానమనే సీటుపై కూర్చుని అందరికీ గౌరవాన్ని ఇచ్చే సర్వుల మాననీయ భవ. శ్రేష్ఠ స్వమానమనే సీటుపై కూర్చుని అందరికీ గౌరవాన్ని ఇచ్చే సర్వుల మాననీయ భవ. వివరణ, సదా మీ శ్రేష్ఠ స్వమానములో స్థితులై నిర్మాణులుగా అయ్యి అందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లయితే ఈ ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. గౌరవాన్ని ఇవ్వడము అనగా ఆ ఆత్మను ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చి ముందుకు పంపించడం. సదా స్వమానంలో ఉన్నట్లయితే సర్వప్రాప్తులు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. స్వమానం కారణంగా విశ్వము గౌరవాన్ని ఇస్తుంది మరియు సర్వుల ద్వారా శ్రేష్టమైన గౌరవం. స్వమానం కారణంగా విశ్వము గౌరవాన్ని ఇస్తుంది మరియు సర్వుల ద్వారా శ్రేష్టమైన గౌరవం లభించడం వలన మాననీయులుగా అవుతారు. స్లోగన్, ఎవరైతే సర్వులకు గౌరవాన్ని ఇస్తారో వారి రికార్డ్ స్వతహాగా బాగైపోతుంది. ఎవరైతే సర్వులకు గౌరవాన్ని ఇస్తారో వారి రికార్డ్ స్వతహాగా బాగైపోతుంది. ఈరోజుటి స్వమానము, నేను సర్వుల మాననీయ ఆత్మను. నేను సర్వుల మాననీయ ఆత్మను. ఓం శాంతి.